హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజాసేవకుడు. సెక్షన్ 21 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ చెప్తుంది పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు అని అంటే మిలిటరీ, నేవల్ ఆర్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే కమిషన్డ్ ఆఫీసర్స్, ఇంకా కోర్టులో పనిచేస్తారు కదా జడ్జెస్, ఇంకా ఎవరెవరైతే కోర్టులో పనిచేస్తారో అడ్జుడికేటరీ ఫంక్షన్స్ ఎవరెవరు చేస్తారో వాళ్ళు, ఇంకా ఆర్బిట్రేటరు, జ్యూరీ మ్యాన్, పోలీస్ ఆఫీసర్స్, రిజిస్ట్రార్స్, ఇంకా ఎలక్షన్ కండక్ట్ చేస్తారు కదా వాళ్ళు, ఎవరైతే గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటున్నారో వాళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్సే. రెండవది సిక్నెస్ అంటే అనారోగ్యము. సిక్నెస్ అంటే ఫిజికల్ అయి ఉండొచ్చు, మెంటల్ అయి ఉండొచ్చు. ఒక హెల్త్ ప్రాబ్లం అన్నమాట. ఆ ప్రాబ్లం వల్ల ఒక ఎంప్లాయీ లీవ్ తీసుకుంటాడు. అంటే శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలను సూచించేది అది సిక్నెస్ అవుతుంది. మూడవది ఇడియట్ అంటే అమాయకుడు. ఇడియట్ అనే పదము ఒక అవుట్డేటెడ్ అండ్ అఫెన్సివ్ లీగల్ టర్మ్. ఇది ఎవరైతే ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్ ఉన్నారో వాళ్ళని డిస్క్రైబ్ చేస్తుంది. ఉదాహరణకు ఎవరైతే 2 years లోపల ఉన్నారో లేదా మెంటల్గా వాళ్ళు ఎదగలేదన్నమాట, ఇంకా వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు, అంటే మంచి చెడు ఏదో తెలుసుకునే జ్ఞానం ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళని ఇడియట్ అని అంటారు, అమాయకంగా ఉంటారు కదా అందుకు. నాలుగవది లునాటిక్ అంటే పిచ్చివాడు. లునాటిక్ అనేవాడు ఒక లీగల్లీ కన్సిడర్డ్ టు బీ ఆఫ్ అన్సౌండ్ మైండ్. వీడిని చట్టం ఎలా కన్సిడర్ చేస్తుందంటే రేషనల్ డెసిషన్స్ కానీ లేకపోతే ఏదైనా మేనేజ్ చేయడానికి కానీ అతనికి కెపాసిటీ ఉండదు. ఒక పర్సన్ మ్యాడ్నెస్ ఉందన్నమాట అతనికి, కానీ అప్పుడప్పుడు అతనికి కొంచెం బాగుంటుంది. అమావాస్య పిచ్చోడు అంటారు కదా, అంటే అప్పుడప్పుడు బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి మెంటల్గా బిహేవ్ చేస్తారు. అలాంటి వాళ్ళని లునాటిక్ అని అంటారు. ఐదవది రిమూవబుల్ అంటే తొలగించగల. చట్టపరంగా తొలగించబడింది అంటే ఏదైనా దాని ప్రస్తుత స్థానం నుంచి తీసివేయబడవచ్చు లేదా బదిలీ చేయబడవచ్చు. తరచుగా ఒక చట్టపరమైన కేసును ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు తరలించే సామర్థ్యాన్ని ఈ రిమూవబుల్ అనే పదం సూచిస్తుంది. ఏదైనా కేసుని కానీ లేదా వస్తువుని కానీ చట్టబద్ధంగా దాని ప్లేస్ని చేంజ్ చేయడం. ఇప్పుడు ఒక వ్యక్తిని అతని జాబ్ నుంచి తీసేస్తారు, రిమూవ్ చేస్తారు, ఇంకా లైసెన్స్ని తీసేయడం. సో రిమూవబుల్ అంటే కదిలించగల, తొలగించగల అని అర్థం వస్తుంది. సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. ఈ పదాలు మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా రోజు 5 పదాలు నేర్చుకుంటే సులభంగా గుర్తుంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.